మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోబు గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరానికి ఏదన్నా రోగం వస్తే దేవుని మీద నిందలు మోపుతాం. కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే దేవుని మీద నిందలు మోపుతాం. ఏదన్నా మన ఆస్తిలో సమస్యలు వస్తే దేవుని మీద నిందలు మోపుతాం. ఏమొచ్చినా సరే మనకు అనుకూలంగా జరగకపోతే ఆయన మీద నిందలు వేస్తాం. ఆయనను విడిచిపెట్టి పాపం కూడా చేస్తాం. దేవుని బిడ్డలారా, అది చాలా తప్పు, చాలా పొరపాటు, అది తెలివి తక్కువ పని. ఒకసారి యోబు గురించి ఆలోచించి చూడు. శరీరం నష్టపోయింది, కుటుంబం నష్టపోయింది, ఆస్తి నష్టపోయాడు. అన్ని నష్టాలలో కూడా ఎక్కడ కూడా పాపము చేయలేదు, ఎక్కడ కూడా ఆయన మీద నిందలు మోపలేదు. ఎంత గొప్ప మనిషి, ఎంత గొప్ప మనసు. దేవుని బిడ్డలారా, అటువంటి గొప్పవారిలాగా మనం బ్రతకాలి. కానీ దేవుడు ఏదన్నా ఇచ్చినప్పుడు మనం స్తుతిస్తాం, అది పోయినప్పుడు కూడా స్తుతించే వాళ్ళే నిజమైన విశ్వాసులు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతిదానికి సనగడం, గొనగడం, ప్రతిదానికి నిందలు మోపడం, ప్రతిదానికి తప్పిపోయి పాపం చేయడం మానేసి యోబులాగా నిలబడటం, యోబులాగా విశ్వసించడం, యోబులాగా దేవుణ్ణి పట్టుకొని ఉండడం నేర్చుకోండి. దేవుడు మనల్ని ఉన్నత స్థాయిలో పెడతాడు. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రతి చిన్నదానికి తట్టుకోలేక మీ మీద నిందలు పోపిన రోజులు ఎన్నో ఉన్నాయ్యా. మమ్మల్ని క్షమించండి నాయన. గొప్ప విశ్వాసంలోకి, యోబు లాంటి విశ్వాసంలోకి, యోబు లాంటి ధైర్యంలోకి, యోబు గారి నిన్ను పట్టుకున్నట్టు మేము పట్టుకునేలాగా అందరికీ కూడా నీవే బలం, శక్తి, సామర్థ్యం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.